ఇవాళ మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గం సమావేశమవుతోంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించడమే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు ప్రజాభిప్రాయం గురించి కూడా చర్చిస్తారు. ఇక బీజేపీతో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. జైట్లీ ప్రసంగం విన్న వెంటనే అసంతృప్తి గళం వినిపించిన టీడీపీ ఇవాళ కూడా ఆ అంశంపై చర్చించబోతోంది. నిజానికి ఏపీ సమస్యలపై ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను ఇటీవల కలిసిన సీఎం చంద్రబాబు పెద్ద చిట్టానే అందజేశారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఏదో ఇవ్వాలన్నట్లుగా చెయ్యి విదిల్చింది. బీజేపీ కనీసం మిత్రధర్మాన్ని కూడా పాటించలేదని మంత్రులు విమర్శిస్తున్నారు. బెంగళూరుకి బాంబేకి సబర్బన్ రైల్ ప్రాజెక్ట్ కోసం 65,000 crores ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీకు గుర్తుకు రాలేదంటే అక్కడ అహ్మదాబాద్కి గిఫ్ట్ సిటీ కింద ఇన్సెంటివ్స్ నంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ప్రకటించి అమరావతి గుర్తు రాలేదంటే ఇది న్యాయమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏదేమైనా విభజన అంశాలు ఇప్పుడు షెడ్యూల్ 13లో 11 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 20 కోట్లు 30 కోట్లు ఇదిలు ఇచ్చినారు. దానివల్ల ఎప్పటికి పూర్తి అవుతాయి? ఏమైంది రైల్వే జోన్, ఏమైంది దుగరాజపట్నం పోర్టు? ఒక పక్కన బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది మీరు దుగరాజపట్నం పోర్టు ఎవరు ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా? బడ్జెట్లో జరిగిన కేటాయింపులను శాఖల వారీగా పరిశీలించాలని సీఎం వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి చంద్రబాబుకు నిన్ననే నివేదించారు. కేంద్ర బడ్జెట్పై అసంతృప్తి సెగలు రగులుతున్న వేళ జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం కీలకంగా మారింది. ఈ అంశాన్నే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇదేంటంటే ఫైనల్ ఇయర్ బడ్జెట్ 5th ఇయర్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయినా న్యాయం జరిగిద్దని అనుకున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ పేరే ఉచ్చరించని పరిస్థితి రావటం మేమందరం చాలా నిరాశకు గురైనా. ఏదేమైనా కేబినెట్ ఉంది, కేబినెట్ మీటింగ్లో మినిస్టర్స్ అందరం చర్చించుకుంటాం. ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి గారు పెట్టారు, అక్కడ కూడా మాట్లాడుకుంటాం. మాకు ఒకటే తెలియజేస్తున్నాం, రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇక అమరావతిలో నిర్మించతలపెట్టిన తాత్కాలిక హైకోర్టు భవనాల గురించి చర్చించి నేటి భేటీలో కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కేంద్ర బడ్జెట్పై ఏపీ తీవ్ర అసంతృప్తితో ఉంటే తెలంగాణ మాత్రం నాట్ బ్యాడ్ అంటోంది. వ్యవసాయానికి, ఆరోగ్యానికి పెద్దపీట వేయడం ఆహ్వానించదగ్గ విషయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై ఆర్థిక మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక చిన్న పాజిటివ్ పాయింట్ గా అనిపించినటువంటి అంశం రైతులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధరను పెంపుదల చేస్తామని చెప్పడం. కానీ దాన్ని కూడా కరెక్ట్ గా ఎంత చేస్తారు, మరి అన్ని పంటలకు చేస్తారా, మళ్ళా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనేటటువంటి అంశం క్లియర్ గా చెప్పలేదు. ఇంకా బడ్జెట్ బుక్స్ లో చూసిన తర్వాత కానీ అది మనం దాని మీద స్పందించడానికి ఉండదు. కాకపోతే అదొక్కటి మంచి పని. ఇది వారు అధికారంలోకి రాకముందు చెప్పినటువంటిది. మొట్టమొదటి సంవత్సరం చేస్తుంటే ఈ 3 సంవత్సరాలు కూడా రైతులు బాగా లబ్ధి పొంది ఉండేవారు. సో అదొకటి కొంత పాజిటివ్ పాయింట్. కానీ ఓవరాల్ గా రైతులకు సంబంధించినటువంటి ఆదాయాన్ని డబుల్ చేస్తాము అని చెప్పినటువంటి వారు ఏ విధంగా చేస్తారు, ఏ ప్రాతిపదిక మీద చేస్తారు ఏంటన్నటువంటిది వివరించకపోవడం అన్నది కొద్దిగా బాధాకరం. ఆ తర్వాత హెల్త్ సెక్టర్ లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అత్యంత పేద వర్గాల ప్రజలకు సంవత్సరానికి 5 లక్షలు ఇస్తామని చెప్పడం అది బాగుంది. దానికి కూడా మళ్ళా ఏమన్నా రైడర్స్ ఉంటాయా? ఎందుకంటే జనధన అకౌంట్ లో ఒక పక్క 65 కోట్లు ఉన్నాయని చెప్తూ ఇంకో పక్క 10 కోట్ల మందికే ఇచ్చేస్తామని చెప్తున్నారు. మరి 10 కోట్ల కుటుంబాలా లేకపోతే 10 కోట్ల మందా? ఇటువంటి అంశాల మీద కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కాకుండా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పాయింట్స్ కానీ లేకపోతే ప్రత్యేకంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 42 స్థాయిలకు భారతదేశం అధిగమించిందని చెప్తా ఉన్నారు. కానీ అందులో రాష్ట్రాల పాత్ర కానీ రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ గురించి అప్రిషియేట్ చేయకపోవడం కూడా బాగాలేదు. సో ఇటువంటి చిన్న చిన్న అంశాలు చాలా ఉన్నాయి. కానీ ఊహించినట్టుగా చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేటటువంటి మంచి అనౌన్స్మెంట్స్ అయితే పెద్దగా ఉన్నట్టు అనిపించలేదు. ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఫోకస్ అని చెప్పారు. కాకపోతే ఎడ్యుకేషన్ మీద కూడా పెద్దగా ఎక్కువగా ఎంఫసైజ్ చేసి అమౌంట్ ఇచ్చినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో రీసెర్చ్ సపోర్ట్ చేస్తామన్నారు, కానీ వాటికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఏ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా సో ఇట్లా ఇవన్నీ ఏంటంటే అందరికీ అప్లికబుల్ కాకుండా అల్టిమేట్ గా మళ్ళా సెలెక్టివ్ గా చేసేటటువంటి ప్రయత్నం కనపడతా ఉంది. ఒక ట్రాన్స్పరెన్సీతో ఉన్నటువంటి బడ్జెట్ లాగా మాత్రం అనిపించలేదు. సో ఇంకొంత స్పష్టత ఉండి ఇంకా పేద ప్రజల పక్షాన ఉండుంటే బాగుండేది. ఈ 5 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా కొంత వ్యవసాయం మీద దృష్టి పెట్టినట్టుగా
కొంత వైద్యం మీద దృష్టి పెట్టినట్టుగా, కొంత విద్య మీద దృష్టి పెట్టినట్టుగా ఉన్నది తప్ప మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో ఒక ముద్ర వేయగలిగేటువంటి, ప్రజలకు ఇది గొప్పగా ఉంది అని చెప్పేటువంటి గొప్ప గొప్ప స్కీమ్స్ మాత్రం లేవు. ఏదైతే పేదరికం తగ్గాలని చెప్పి భావించిందో, అంతరాలు తగ్గాలని చెప్పి భావించిందో, నిరుద్యోగ సమస్య తీరాలని చెప్పి భావించిందో, నిరుద్యోగ సమస్య విషయంలో కావచ్చు, అంతరాల విషయంలో కావచ్చు పెద్ద తేడా లేదు. మేము స్పెసిఫిక్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొరబెట్టుకున్నాం. మేము 88,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కొనసాగుతూ ఉంది. ఇక్కడ మీరు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలను కేటాయించమని చెప్పుకోండి. మేము ఆ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీ పట్ల దృష్టి సారించలేకపోయినట్టుగా మేము భావిస్తాము. 2018-19 కేంద్ర బడ్జెట్కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న పథకాలే ఆదర్శంగా నిలిచాయా? జైట్లీ బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన గొర్రెలు, చేపల పెంపకం గిట్టుబాటు ధర పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం వెనుక తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రేరణగా నిలిచాయని ఆర్థిక మంత్రి ఈటెల అన్నారు. వ్యవసాయాధారిత దేశంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక పునాదులు బలంగా తయారవడానికి దోహదపడతాయని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ అందుకనే వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల కల్పన, రైతు సేవా సమితిలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇవే అంశాలు కేంద్ర బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రుణాలను 11 లక్షల రూపాయలకు పెంచడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామీణ భారతంలో మౌలిక వస్తువుల కల్పనకు 14.34 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం, పండ్లు, కూరగాయలు, రైతుల ప్రయోజనాల కోసం 500 కోట్ల రూపాయలతో ఆపరేషన్ గ్రీన్స్ పథకం తెలంగాణ ప్రభుత్వ విధానాలని సూచిస్తున్నాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేద ప్రజల మీద వైద్యం భారం పడకుండా ఇక్కడ 3 రకాల, 1 సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కావచ్చు, 2 ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవాళ 3 కేసీఆర్ కిట్ లాంటి వినూత్నమైన పథకాలని ప్రవేశపెట్టి అమలు చేసే విషయంలో కావచ్చు కొంత భారం తగ్గింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఉన్న 30,000 రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో కుటుంబానికి, దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచడం ఏదైతే ఉందో పేదలకి అది ఉపయోగపడేటువంటి స్కీమ్గా మేము భావిస్తూ ఉన్నాం. పేదలకు కొంత సపోర్ట్ చేసే స్కీమ్గా, ఊరటనిచ్చే స్కీమ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో కూడా విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి, కేటీఆర్ కిట్స్ ద్వారా గర్భిణీలకు చేయూత వంటి అంశాలను అమలు చేస్తోంది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో 2 కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. 1200 కోట్ల రూపాయలతో పేదల కోసం ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 50 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పథకాలు తీసుకువస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం వితంతువులు, అనాథలు, దివ్యాంగుల సామాజిక అభివృద్ధి కోసం ఆసరా పెన్షన్ను తీసుకువచ్చి 38 లక్షల మందికి పెన్షన్ ఇస్తోంది. ఇదే దారిలో కేంద్రం కూడా వితంతువులకు, అనాథలకు, వికలాంగులకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీర్ఘకాలిక లక్ష్యాల మీదే గురిపెట్టిన కేంద్ర సర్కారు ఇప్పటికిప్పుడు అవసరమైన కీలక అంశాలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాజకీయాలు కీలకంగా మారనుండగా ఏపీ అభివృద్ధిని పట్టించుకోకపోవడం, తెలంగాణకు అరకొర నిధులే కేటాయించడం అసంతృప్తికి దారితీస్తోంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది ఈ బడ్జెట్. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మోడీ గారు ముందు నుంచి కూడా మోసం చేస్తూ ఉన్నారు. మేము పదే ఇదే చెప్తా ఉన్నాం. ఇవాళ ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే చివరి బడ్జెట్. ఇక్కడ కూడా మోసం చేశారు. కాబట్టి ఇంకా ఏమాత్రం కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎలాంటి హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ఇప్పుడైనా పోరాటానికి సిద్ధం కండి. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమనండి, అందరినీ కూడా కూడగట్టమనండి, ఢిల్లీకి పోదాం, ఈ 36 మంది ఎంపీలు కూడా నిలబడమనండి. అందరు కలిసి నిలదీస్తే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడే చెప్పాము ఇది మోసం అని. లేదు ప్యాకేజ్ ద్వారా ఎక్కువ వస్తుంది అన్నారు. ఎక్కడొచ్చింది ప్యాకేజీ? కనీసం అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు కూడా డబ్బులు ఇవ్వలే. విశాఖ రైల్వే జోన్ ఎందుకు అనౌన్స్ చేయవు? కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవు? పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి నిధులు ఎందుకు బడ్జెట్లో చూపవు? చివరికి లోటు బడ్జెట్ నిధులు ఏదైతే ఉందో అది కూడా ఇవ్వవా? కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, పదే పదే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా మీ రాజకీయ అవసరాల కోసం మీరు రాజీ పడతా ఉన్నారు, సర్దుబాటు ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి ఇది చివరి అవకాశం, కనీసం ఎప్పుడైనా బయటికి రావాలి, అందరినీ కూడగట్టి ప్రభుత్వం పర పోరాటానికి సిద్ధం కావాలి. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ధరలు తీసుకొస్తారని అందరూ ఎదురు చూశారు. అది తీసుకొచ్చినట్లయితే ఈ పెట్రోల్ ధరలు వాస్తవానికి అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గినా కూడా తగ్గించకుండా ఒక్క నెలలోనే 10-15 రూపాయలు పెంచేలాగా ఇవాళ 80 రూపాయల నుంచి 100 రూపాయలకి వెళ్ళే ప్రమాదం ఉంది. అంచేత ఈ పెట్రోల్ని ధరలను కంట్రోల్, ఆయిల్ డీజిల్ పెట్రోల్ ధరల్ని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చినట్లయితేనే ఈ రవాణా ఛార్జీలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని మనం అంతా కూడా భావించాం. కానీ ఈ బడ్జెట్లో ఆ దిశగా ఏ చర్యలు తీసుకురావడం అనేది నిరాశ కలిగించింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మరి మధ్యతరగతి మరి ఉపాధి వర్గాలకి కార్మికులకి రాయితీ ఇస్తారని ఆశించాం. 5 లక్షల రూపాయలకి పన్ను మినహాయింపు ఉంటుందని అందరూ ఎదురు చూశారు. ఈ బడ్జెట్లో ఆ మినహాయింపు అనేది ఏమి లేకపోవడం కూడా నిరాశ కలిగించింది. అసలు బడ్జెట్ అన్నటువంటి ఎక్సర్సైజ్ అనేది గతంలో అలా లేదు. గత కొన్నాళ్ళుగా జిఎస్టీ వచ్చింది, అలాగే ఇంకొన్ని పాలసీస్ డిక్లేర్ చేశారు బడ్జెట్ రాకముందే. అంచేత పెద్ద మార్పు నాకంటే నేను మొత్తం బడ్జెట్ని చూసేటప్పుడు లాస్ట్ టైం ఏమో 22 లక్షల కోట్లు, ఈసారి 24 లక్షల కోట్లు. దీంట్లో పెద్ద మార్పు వచ్చినట్లుగా ఏమీ కనపడలేదు. అలాగే ట్యాక్స్ రూపాన ఏమైనా మార్పులు వస్తాయని చాలామంది ఆశించారు, అవేమీ రాలా. ఇంకోటి ఏమిటి అంటే డీసీఐ ప్రైవేటైజేషను లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్న విషయాలు వస్తాయేమనుకున్నాం. కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ 80,000 కోట్లకు పరిమితం చేస్తామన్నారు. ఆ 80,000 కోట్ల పరిమితిలో మనం ఉన్నామా లేదన్నది తర్వాత చూడొచ్చు. బడ్జెట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం చెప్పుకోవాలి. వ్యవసాయ రంగానికి కొంత ప్రాధాన్యత ఇస్తున్నట్టే కనపడింది. ఫిషర్మెన్కి సంబంధించి నేను చూశాను, 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. అది ఏ విధంగా ఇస్తారు? ఈ సబ్సిడీలన్నీ కూడా బడ్జెట్లో ప్రకటించేటప్పుడు ఒకలా ఉంటాయి, గ్రౌండ్గా రియాలిటీలో మనం చూసేటప్పుడు ఎవరి టార్గెట్ గ్రూప్స్కి అందటం లేదు. ఇంకొకటి ఏమన్నారంటే, ఇప్పుడు భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ అన్ని మూటగట్టేసి ఒక కంపెనీకి ఏం చేసేస్తారట. దాంతో అర్థం ఏమిటి? మిగతా వాళ్ళతో తట్టుకుంటారు అని ఉద్దేశం చేస్తున్నారు. అది జరగదు. అది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చాలా ఉంది. డబ్బే కాదు, వాళ్ళ దగ్గర ప్రభుత్వాలు నడిపించగలిగే శక్తి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు అమెరికానే శాసించగలిగే శక్తి ఉన్నది. భారతదేశంలో ఏమవుతుంది? డెఫినెట్గా జరుగుతుంది. ఈ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా మిగిలిపోయిన అంశాలు, విభజన బిల్లులో పెట్టిన అంశాలన్నీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ లోటు పూడుస్తారు, ఈ బడ్జెట్లో పెడతారు అని చెప్పేసి ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేశాం. అటువంటి పరిస్థితి రాలేదు అని అనే బాధ అయితే చర్చలో ఓపెన్గా మేము మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచినప్పుడు కూడా మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం చెప్పాము. పార్లమెంట్ సభ్యులు కూడా నిరాశ చెందారు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి అదే అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభజన తరువాత చాలా కష్ట నష్టాలని ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రానికి ఆర్థికంగా రెవెన్యూ లోటు ఉంది. తర్వాత అనేక ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలి, రాజధాని నిర్మాణం కావాలి. వీటన్నిటికీ కూడా ఎంతో కొంత ఉపశమనం ఈ బడ్జెట్ ద్వారా లభిస్తుందని అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది తీవ్ర నిరాశను కలిగించింది. దిస్ ఈజ్ అ బడ్జెట్ స్పీచ్, అందుకనే కేటగరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ స్పీచ్ వేరు, అదర్ బడ్జెట్ పేపర్స్ వేరు. అదర్ బడ్జెట్ పేపర్స్ చూడటానికి కొంత టైం పడుతుంది. బడ్జెట్ స్పీచ్లో ఓవరాల్ పాలసీ ఆఫ్ ది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే కంట్రీలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవి అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకు అగ్రికల్చర్లో ఉన్నటువంటి డిస్ట్రెస్, అదేవిధంగా ఫార్మింగ్ సెక్టార్లో ఉండేటువంటి డిస్ట్రెస్ని ఆయన అడ్రస్ చేశారు. దాన్ని వెల్కమ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఓవరాల్గా హెల్త్ సెక్టార్ కూడా మనం వెనకబడి ఉన్నాం. ఇంతకుముందు కూడా చాలామంది చెప్పారు, హెల్త్ సెక్టార్ కానీ ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ ఇండియా వెనకబడి ఉన్నాయి.
అంచేత రెండింటిని కూడా అడ్రస్ చేశారు. అంచేత ఒకవైపు అగ్రో ఎకానమీ, రూరల్ డెవలప్మెంటు, అదేవిధంగా హెల్త్, హ్యూమన్ డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటిది ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా అడ్రస్ చేశారు. ఓవరాల్గా వెహికల్ సెక్షన్ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి బడ్జెట్ స్పీచ్. గత 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టే బడ్జెట్ ఫిబ్రవరి 1నే ప్రవేశపెడతాం ఒక పరిణామం. రెండోది, ఈ బడ్జెట్లో ఇక అంకెలు లేకపోతే ఎలొకేషన్స్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ బడ్జెట్లో పెద్దగా ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగావకాశాలు, ఆదాయ అవకాశాలు పెరిగే అవకాశాలు అనుకున్నంతగా కనిపించట్లా. అంటే అర్థశాస్త్రంలో ఎలాస్టిసిటీస్ అంటారు, వ్యాకోచత్వాలు అంటారు. ₹2 ఖర్చు పెడితే ఆర్థిక వ్యవస్థలో దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది, అలాంటి ప్రభావం ఈ బడ్జెట్లో పెద్దగా కనిపించట్లేదు. ఇది ఎలక్షన్ బడ్జెట్ అని అంటానికి వెళ్ళేదండి. కొంత పాపులిస్ట్గా ఉన్నది, కొంత ప్రాగ్మాటిస్ట్గా కూడా ఉన్నదండి. వాళ్ళు కొన్ని ప్రజల్ని చేద్దాము, లేకపోతే కామన్ మ్యాన్ అందరికీ ఓట్ల కోసం చేద్దాం అన్నట్లుగా కూడా లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఎంప్లాయీస్కి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ వాళ్ళు పెంచలేదు. షోస్ దాట్ ప్రస్తుత పరిస్థితుల్లో అది వాళ్ళు కొంచెం డిస్ప్లీజ్ అయినా కూడా పర్వాలేదు అనే యాటిట్యూడ్ ఉందండి అక్కడ. సెపరేట్ అయిన తర్వాత 10 ఏళ్ళు మనం ట్యాక్సెస్ షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఏమన్నా బెనిఫిట్ రావచ్చండి. అంతేగా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికంటూ నేను చూసినంతవరకు ఎటువంటి ప్రయోజనం చూపించలేదు. తెలుగు రాష్ట్ర